నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ముక్కోటి ఏకాదశి పండుగను పురస్కరించుకొని సులూరుపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ముక్కోటి వేడుకలను ఘనంగా నిర్వహించారు। భక్తులు వేకువజామున నుండి ఆలయం వద్దకు చేరుకొని ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వాముల వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని సులూరుపేట మున్సిపాలిటీ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మరియు సులూరుపేట వైసీపీ పట్టణ అధ్యక్షులు కలత్తూరు శేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించి బర్త్డే కేకులు కట్ చేసి పలువురికి పంచిపెట్టి మున్సిపాలిటీ స్టాఫ్కు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్రతో పాటు మున్సిపల్ స్టాఫ్ మరియు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు।
అన్నా ఎవరైనా ఒక నలుగురు తర్వాత మీరు డివైడ్ చేసుకొని ఇచ్చుకోండి. ఇప్పుడు నేను అడల్లా అందుకే నేను చెప్పిన జగన్ శంకర్ రమణ చొక్కా వేసుకో వేసుకొని ప్రసాద్ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదినం పురస్కరించుకొని మున్సిపల్ స్టాఫ్ కి ఈరోజు యూనిఫామ్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంతో కాలంగా పాత యూనిఫామ్లతోనే గడుపుతున్నందువల్ల కొత్త యూనిఫామ్లు అందరికి కూడా ఒక్కొక్కరికి 4-5 జతలు ఇచ్చాము. అలాగే ఇక్కడే వాళ్ళకంతా అన్నదానం అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి సక్సెస్ చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం గారు ఇంకెన్నో పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని, మళ్ళీ 2024 ఎలక్షన్లో ఇంకా ఘనమైన మెజార్టీతో గెలుపొంది ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రిగా అవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రజలందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ స్టాఫ్ కి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లకి, ఇంకా నాయకులకి, పెద్దలకి అందరికీ నా ఒక వందనాలు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆయన మళ్ళా 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని అందరూ ఆశిస్తున్నాము. అయినా అవుతాడు కూడా ఇంకా మంచి మెజార్టీతో, ఇంకా మంచి పనులు చేసి, ఇంకా ప్రజలకి మన్నలు పొంది 25 సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రిగా ఉంటాడని మేము ఆశిస్తున్నాము. మా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఆయనే ఉంటున్నాడు కూడా. కాబట్టి మేమంతా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఫస్ట్ ఒక అన్నమే తర్వాత ముక్కలు ఏర్పించి ఒక ముక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏవి రవీంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవిని దర్శించుకున్నారు. ఆయన తమ కుటుంబ సభ్యులతో కలిసి సులూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంకు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ఈవో మరియు పాలక మండలి సభ్యులు వీరికి ఆలయ గౌరవాన్ని అందించి సన్మానించి సత్కరించారు. వీరితో పాటు సులూరుపేట జడ్జిలు పాల్గొన్నారు. సాయినే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024వ సంవత్సరం జరగబోవు అసెంబ్లీ ఎన్నికలకు సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారంటూ సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల్ సుబ్రహ్మణ్యం మరియు వేనాటి సతీష్ రెడ్డిలు మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. గడిచిన 2 రోజుల క్రితం జరిగిన టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ నవశంఖం కార్యక్రమానికి లక్షలాది మంది అభిమానులు విచ్చేసి టీడీపీని ఆదరించారని, ఈ ఆదరణతో ఇకపై వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పాలని, వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలనకు గుడ్ బై చెప్పే రోజులు దగ్గర పడ్డాయని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి నిన్న ఆయన ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమందించాలంటే చంద్రబాబు గారితో కలవడం అందరికీ నమస్కారం. ఈనాటి మీడియా సమావేశానికి విచ్చేసిన సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారికి, తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు అలవల్ సేనయ్య గారికి, మరియు 6 మండల 2 పట్టణాల అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. యువగళ అపహాస్యం చేస్తుందో మరి మీకు అందరూ కూడా తెలుసు. దాన్ని గుర్తించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నా, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి, రైతాంగానికి, నిరుద్యోగ యువతకి, అదేవిధంగా మహిళలకి, అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి నడవడం ముఖ్యమని చెప్పిన ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మరి ఆ సమావేశానికి ఇచ్చేసి ఆ సమావేశానికి నిండుదనం తీసుకొచ్చాడు. మేము ఈ సూలూరుపేట నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున వారిని పూర్తిగా వారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది ఏమైనా ఈ రాష్ట్రంలో మరి మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క నాయకత్వంలో తప్పకుండా విజయం సాధిస్తుంది ఇక్కడ సూలూరుపేట నియోజకవర్గంలో కూడా. మరి ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ మండలం ఆ మండలం మండల అధ్యక్షులు, ఆ మండల నాయకులు యొక్క సమిష్టి కృషితో తెలుగుదేశం పార్టీకి మంచి మరి అభివృద్ధి తీసుకొచ్చారు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా సమిష్టిగా పనిచేసి మరి తెలుగుదేశం పార్టీ సూలూరుపేట అభ్యర్థిని మరి చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేని కానుకగా తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పిన కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ, దానికి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని మరి ఈ సందర్భంగా నేను అందరికి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఆంధ్ర రాష్ట్రం నందు ఒక నవశకంగా నిన్నటి రోజున అవతరించింది. ఆ నవశకం ఎన్నో కొత్త మార్పులు, గతంలో జరిగిన ఎన్నో పొరపాట్లకి ఒక నాందిగా ఉండబోతుంది. కుప్పంలో మొదలుపెట్టి మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఈరోజు 3000 చిల్లర కిలోమీటర్లు తిరిగి ఆయన మొదలుపెట్టిన రోజు 3వ కిలోమీటర్కి ఆపేస్తాడు అని ఈ వైసీపీ అరాచకులందరూ ఎగతాళి చేయడం జరిగింది. వాటన్నిటికీ భిన్నంగా ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మధ్యలో చూశారు. వైసీపీ రౌడీలు బాటిల్ విసిరేసి, నానా రభస్ చేసి మేము కంప్లైంట్ ఇస్తే యువగలం టీంలో ఉన్న వాలంటీర్స్ని తీసుకుపోయి పోలీసులు చితకబాదారు. ఇటువంటి అరాచకాలు ఎన్నడూ జరగల. ఈ అరాచకాలు జరిగి ఉండుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబు అనుకోండి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ఉండలేడు. కానీ ఏ చిన్న సంఘటన కూడా లేకుండా ఆయన దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకున్నాడు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన అనుకోండి ఉంటే 1/2 కిలోమీటర్ కూడా నడిచి ఉండలేడు. కానీ వేలాది కిలోమీటర్లు నడిచి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ఒక పెద్ద కారణంగా ఉండింది. ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేసేటప్పుడు వందలాది కిలోమీటర్లు నడిచింది. అన్న వదిలిన బాణం అని చెప్పుకున్నారు. ఈరోజు ఆ చెల్లెల పరిస్థితి ఏందో వాటన్నే చెప్పాలి.
కానీ అదే మా యువ నాయకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే అనేక ఆటంకాలు కలిగించిన అది బరువు అనుకోకుండా బాధ్యత అనుకొని ఈ రాష్ట్రాన్ని ఈ రాక్షసుల దగ్గర నుంచి కాపాడాలనే ఒక సంకల్పంతో ఇన్ని వేలాది కిలోమీటర్లు నడిచి నిన్నటి రోజున ఒక ఎర్ర డైరీ చూపించారు. అధికారులు చేసిన పాపాలు, వైసీపీ కీచకులు చేసిన పాపాలు అన్నీ కూడా దాంట్లో నమోదు చేసుకొని రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ తప్పు చేసిన వైసీపీ రౌడీలు, గూండాలు, కీచకులందరినీ కూడా గాడిని పెట్టేదానికి, న్యాయం ప్రజలకు జరిగేదానికి వాటిలో నమోదు చేసుకొని తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మా యువ నాయకులు చెప్పడం జరిగింది. మీకు ఏ పార్టీ అండగా ఉంది, ఏ పార్టీలో మీరు ప్రశాంతంగా జీవించగలుగుతారు, బతకగలుగుతారు, మీ వ్యాపారాలు మీరు చేసుకోగలుగుతారో ఒక్కసారి గమనించి రాబో 24లో కొత్త నవశకం మొదలైంది కాబట్టి మా యువ నాయకులు నారా లోకేష్ గారిని ఆదరిస్తూ, జనసేన తెలుగుదేశం పార్టీ కలయికని ఆదరిస్తూ సూళ్లూరుపేటలో కూడా అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పలుకుతారని చెప్పి ధన్యవాదాలు చెప్తాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. సెటిల్ కావాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా విసిగిపోయి ప్రజల్లోనే ఒక తిరుగుబాటు వచ్చిందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలు మారుస్తూ ఉన్నాడు. ఈ ఊరు ఎమ్మెల్యేని ఇప్పుడే విన్నాను నేను, సత్యవేడు ఎమ్మెల్యే పంపిస్తారని కూడా. మరి ఇక్కడ చెల్లనటువంటి ఎమ్మెల్యే సత్యవేడు నియోజకవర్గం చెల్లుతాడా అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా. ప్రజలేం చెప్తారు, నువ్వు ఎమ్మెల్యేలు మార్చబాకయ్యా, నువ్వే దిగిపో, నువ్వు మారిపోవాలి, నువ్వు సీఎంగా నువ్వు ఉండకూడదు, సీఎంగా నువ్వు పనికిరావు, నీ ఎమ్మెల్యేలు నువ్వు మార్చాల్సిన అవసరం లేదు, ఇక్కడ నిన్ను మేము మార్చేస్తామని చెప్పి నిన్న సభ ద్వారా జగన్మోహన్ రెడ్డికి తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అనర్హుడు, ఆయనకు పరిపాలనటువంటి దక్షత లేదు, రుజువు చేసుకున్నాడు ఆయనే. నిన్నటితో వాళ్ళకి ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా తెలిసిపోయింది, ఇంకా మనం అవుట్, మనం ఇక్కడ ఎన్నికల్లో గెలవబోయేది లేదు, ఇది రోజు రోజుకి పెరిగేదేనని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఈరోజు నేను చెప్పేది ఎవరికంటే న్యూట్రల్స్గా ఉంటారు కొంతమంది మేధావులు, తటస్థులు, వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి, ముందుకు రావాలి. వీళ్ళందరూ కూడా తటస్థులుగా ఉండేవాళ్ళు తప్పనిసరిగా మీరు వచ్చి ఓటేయాలి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి. సులూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వాముల వారి దేవస్థానం వద్ద హనుమంతు వ్రత పూజలను ఉభయకర్తలు మోతుకూరు ప్రియవర్ధన్ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ ఐతా శ్రీధర్ మరియు పాలక మండలి సభ్యులు మరియు ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ నేతృత్వంలో హనుమంతు వ్రత పూజలను వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు ఈ పూజలో పాల్గొని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. संकट से हनुमान छुड़ावे मन क्रम वचन बोलनी बोलो श्री हनुमान तुम साजा और मनोरथ चारों युग परताप तुम्हारा हे परसि संत के तुम रघुवारे असुर निवारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे वासा सदा रहो रघुपति के दान राम को पावे जन्मपुर जाई जहाँ जन्म देवता चित्तन करई हनुमत से कई सब वीरा जो सुमिरई हनुमत बलवीरा जय जय देवकी नाई जो सदा सुख होई जो यह पढ़े हमेशा तुलसीदास सदा हरि चेरा राम हरे राम 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 कृष्ण 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 हरे हरे श्री राम राम रामेति रमे रामे मनोरमे राम नाम वरानने रमे रामे मनोरमे सहस्र राम नाम वरानने
విరాజ సురేశ కానన కుండల గుంజిత కేశ పాదవజ్ర ఔధ్వజా విరాజే పాండే మూర్తి మహాజగ వందన రసియ రామ లక్ష్మణ సీతా మనవసి భీమ రూపధరి అసుర సంకంటల గావే సకటాతే तुम उपकार सुग्रीव विघ्न राम मिलाय राज रहो रघुपति के दास्य कहाई और हनुमत से दीन तनु करीन तनु मुसद जय पंडित त्रिलोक पूजित रामदूत अद्वन सुत नामा उदय बालोरी अमृत गुचरणमुलु यापरसादका चरणमुला मैत्री राज भीमरूपमुना कागल कार्यमु नीपै निरग वानरसेनतो वारदित चरणमुलु सीतारामुल जगदाधर ईश्वराम समान के जय बोलो యొక్క కార్యక్రమానికి ముఖ్య స్వస్తి శ్రీ సర్వకృతనామ సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షం త్రయోదశి కృత్తికా నక్షత్రం ఆదివారం నాడు ఈరోజు స్వామివారికి హనుమత్ వ్రతం వైభవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి స్వామివారి మూలమంత్ర హోమము మరియు స్వామివారికి అతి ఇష్టమైనటువంటి సింధూర పూజ కార్యక్రమం జరిపించుకున్నాము. ఈ రోజు స్వామివారికి ఈ యొక్క మార్గశిర శుక్ల త్రయోదశి నాడు మనం స్వామివారిని ఎందుకు పూజిస్తున్నాము అంటే స్వామివారి యొక్క జీవితంలో ఆంజనేయ స్వామి విజయాన్ని పొందిన రోజు ఈ యొక్క మార్గశిర శుక్ల త్రయోదశి. స్వామివారిని ఈ యొక్క మార్గశిర శుక్ల త్రయోదశి నాడు పూజించిన వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము మరియు కార్య సాధన అన్ని కార్యక్రమాలు కూడా విజయాన్ని సాధించడం. బాలాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ వ్రతం దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి జరిపించిన మోతుకూరి ప్రియవర్ధన్ దంపతులకు, మీ భక్తులకు, వారి దంపతులకు అందరికీ కూడా ఆ బాలాంజనేయ స్వామి సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ సమేత బాలాంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలను ఎల్లవేళలా మీ అందరికీ ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ అందరూ కూడా క్రమశిక్షణగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు పురస్కరించుకొని సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఎన్డీసీసీ బ్యాంకు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సులూరుపేట మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సులూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, విజయవన్న గారి నాయకత్వం, విజయవన్న గారి నాయకత్వం, విజయవన్న గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. उधर जाना सेन भाई दिनेश ಮೊದಲೇ ದಿನೇಶ್ ఫోటో వద్దు సులూరుపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ వేనాటి రామచంద్రారెడ్డి గడిచిన 3 సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి కొన్ని అనివార్య కారణాల చేత దూరంగా ఉంటూ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు తగు న్యాయం చేయలేకపోయామని, ఇక అలా కాకుండా ముందుకు వస్తున్నానంటూ వేనాటి రామచంద్రారెడ్డి ఎస్ఎస్ న్యూస్ ద్వారా తెలియజేశారు. ఇకపై టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ 2024 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో సూలూరుపేట నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించి టీడీపీ అధినాయకులు చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇవ్వనున్నామని రామచంద్రారెడ్డి అన్నారు. సూలూరుపేట నియోజక పార్టీ అభిమానులకు, మా అభిమానులకు విలేకరికి వందనం. చాలామంది దూరంగా ఉన్న యొక్క అభివాదం ఉంది. మేము ఎప్పుడు దగ్గరలో ఉన్నాం. కొన్ని చిన్న మా ఫ్యామిలీ సమస్యల వల్ల నేను కొంచెం పెద్ద ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని 3 years దూరంగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి ఒక ఇల్లు కూడా నిర్మించుకున్నాను. ఇక వీలైనంత వరకు ఎక్కువ టయాన్ని నా ఫ్యామిలీకి గడపాల్సిన అవసరం ప్రస్తుతం నాకు లేదు, సెట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టయాన్ని సూలూరుపేట ప్రజల కోసం, పార్టీ గెలుపు కోసం నేను తంటాలు పడతాను. ప్రతి ఒక్కరికి అండగా ఉండి నా డ్యూటీ నేను చేస్తాను. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.